హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ఉచితంగా స్కూటీలను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో ఒక్క రూపాయి కూడా మనం చెల్లించకుండానే పూర్తి రాయితీతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రీ స్కూటీ స్కీమ్‌ని అయితే మనకు ప్రవేశపెడుతున్నారు. సో ఎవరెవరికి ఈ ఫ్రీ స్కూటీస్ అనేది రావడం జరుగుతుంది? ఎవరెవరికి వస్తాయి? వీటికి సంబంధించినటువంటి అర్హతలేంటి? ఎప్పటినుంచి మనకు ఇవ్వబోతున్నారు? పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా షేర్ అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ మీరు వీడియోని లైక్ చేయట్లేదు. అలాగే షేర్ అయితే చేయట్లేదు. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. ఎందుకనంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల అనేకులు ఈ యొక్క బెనిఫిట్ అయితే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన యాక్టివేట్లో పెట్టుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారునికి రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు మనకు ఉచితంగా స్కూటీలను అయితే పంపిణీ చేసేందుకు పథకానికి శ్రీకారం అయితే చుట్టింది. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. ఆ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఊహించని శుభవార్తను ప్రకటించింది. వారికి ఉచితంగా స్కూటర్లను అందించేందుకు దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు 100% రాయితీతో మోటరైజ్డ్ వాహనాలను అందిస్తోంది. ఈ వాహనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్‌లో మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సైట్‌ని కూడా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి తాజాగా ఈ నెల 29 వరకు దీని గడువైతే మనకు పొడిగించడం జరిగింది. ఈ వాహనం మనకు సంబంధించినటువంటి ఎవరికైతే డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది మనకు 70% కంటే ఎక్కువ ఉండి వాహనం నడపగలిగినటువంటి 8 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు మధ్యలో ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ ఉచితంగా ఈ 3 చక్రాల వాహనాలనైతే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దరఖాస్తు దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసినటువంటి సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 చక్రాల వాహనాలను ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాల చొప్పున ఒక్కో జిల్లాకు 80 స్కూటర్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి 50% మహిళలకు కేటాయించడం జరిగింది. ఇందులో 50% వాటాను మహిళలకు కేటాయించారు. ఒక్కో యూనిట్ విలువ రూ. 1,00,000 అంటే 1,30,000 అన్నమాట. అధికారులైతే తెలిపారు. దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, 10థ్ క్లాసు సర్టిఫికేటు అంటే పాస్ అయినట్టుగా సర్టిఫికేటు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం ఇవన్నీ కూడా మనం అప్లికేషన్‌లో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులైతే బోనిఫైడ్ సర్టిఫికేట్ లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారైతే ఉపాధి ధృవీకరణ పత్రాన్ని కూడా మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క పథకానికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి చేశారనమాట. సో ఉచితంగా ఈ యొక్క 3 చక్రాల మోటార్ వాహనాలకు పొందాలనుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్ గనక లేకపోతే ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు వెంటనే ఎల్ఎల్ఆర్‌కి అయితే అప్లై చేసుకోండి. ఎల్ఎల్ఆర్‌కి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయా జిల్లాలలో దివ్యాంగులకు లైసెన్స్ జారీ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులకు లెర్నింగ్ లైసెన్స్ జారీ చేశారు. రవాణా శాఖ అధికారులు వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఎల్ఎల్ఆర్‌లు కూడా జారీ చేయబోతున్నారు. రవాణా శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. వారు దివ్యాంగులకు అవసరమైన సాయాన్ని అందించి వారికి ప్రత్యేకంగా ఎల్ఎల్ఆర్‌లు కూడా సబ్మిట్ అయితే చేస్తారు. దీనివల్ల లైసెన్సులు లేనటువంటి దివ్యాంగులు కూడా ఈ వాహనాలను పొందొచ్చు. దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నారు. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఆపై కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు స్వయం ఉపాధి, స్వయం అనుబంధ రంగాలలో పనిచేస్తున్న దివ్యాంగులకు ఈ వాహనాలను 100% రాయితీతో ఉచితంగా అందిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి స్వయం ఉపాధితో జీవించే దివ్యాంగులు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద వాహనాలను పొందాలనుకునేవారు ఈ నెల 30వ తేదీలోగా నిర్దేశించినటువంటి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేవారు
18-45 ఏళ్ల మధ్యలో వయసు కలిగి ఉండాలి. అలాగే వారికి 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. కుటుంబ ఆదాయం అంటే వార్షిక ఆదాయం 3,00,000 కంటే మించి ఉండకూడదు. ఎంపికైన వారు వాహనం నడపగలిగినటువంటి సామర్థ్యం, అవసరమైనటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఎల్ఎల్ఆర్‌లు కలిగి ఉండాలి. ఈ యొక్క పథకాన్ని కేటాయించినటువంటి తేదీ నాటికి ఈ 3 చక్రాల వాహనాలు కావాల్సినటువంటి వారు ఆధార్, అలాగే 10వ తరగతి సర్టిఫికేటు, దివ్యాంగ ధృవీకరణ పత్రం అంటే సదరం సర్టిఫికేటు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, గతంలో ప్రభుత్వం నుంచి ఇటువంటి వాహనాలు పొందలేదు అనే స్వీయ ధృవీకరణ పత్రం అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి సబ్మిట్ చేసినటువంటి 8 సంవత్సరాల నుంచి 45 ఏళ్లలోపు ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఇందులో మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి పని లేదు. 100% రాయితీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈ పథకం అయితే మనకు అమలైతే చేయబోతున్నారు. ఎవరికైతే 70% వైకల్యం కలిగి ఉంటారో అటువంటి వారికి రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి. రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకుని ఉండాలి. అలాగే క్యాష్ టు ఇన్కమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు ఈ డాక్యుమెంట్స్‌తో మీరు ఈ స్కీమ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క దరఖాస్తులు వచ్చేసి మనకు ఈ యొక్క ఏదంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. సో ఈ యొక్క దరఖాస్తులు ఈ నెలాఖరు వరకు అయితే మనకు పొడిగించారు. సో ఈ నెలాఖరు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే నెల ఉగాది కానుకగా ఈ యొక్క స్కూటర్లను అయితే పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. సో ఈ లోపల మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లో ఎవరైనా గనుక ఈ యొక్క దివ్యాంగులు గనుక ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్‌ని అయితే షేర్ అయితే చేయండి. అలాగే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి ఫర్దర్‌గా మనకు ఉగాదిలోపు ఏమైనా మనకు అప్డేట్స్ కనుక వస్తే ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాగైతే చూసారో అలాగే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా రెగ్యులర్గా మీ ఫోన్లోకి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.